ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడంటే, అండ్ ఇంకొకటి ఆయన సక్సెస్ఫుల్ కాంట్రాక్టరు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండోనేషియా నుంచి సౌత్ ఆఫ్రికాలో మేజర్ మైన్స్ చేస్తున్నాడు, అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే. అండ్ ఆయనకి ఆంధ్రాలో వర్కులు తక్కువ, 80% ఆఫ్ హిస్ వర్క్స్ ఆర్ ఇంటర్నేషనల్ వర్క్స్, బయట దేశాల్లో ఎక్కువ పని. సో ఆయనకి ఇక్కడ ఏదో లబ్ధి వస్తుందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో వర్క్ ఇస్తాడనో, అసలు ఆయన వర్క్లే చాలా చాలా తక్కువ వర్కులు ఆంధ్రాలో చేస్తున్నాడు ఆయన. సో అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డితో రివర్స్ అయ్యాడంటే, జగన్మోహన్ రెడ్డి మీద అలిగాడు, కోపపడ్డాడంటే, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి టార్చర్ పెట్టుంటాడో, ఎటువంటి హింసించడం అని కాదు కానీ ఎంత దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లే. ఓకే, సో ఆ విధంగా అతనికి కింద చూపుతో అతని మనసు కుంగిపోయే విధంగా చేశాడంటే, లేకపోతే వి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీ మారే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని నువ్వు దూరం చేసుకున్నావంటే, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు సైకో అనడంలో ఎటువంటి పొరపాటు లేదు, ఎటువంటి తప్పు లేదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం, ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే, బయట నుంచి విజయశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి నెల్లూరు, ఎవరండి విజయసాయి రెడ్డి ఇక్కడ? ఈరోజు ఎవరు విజయసాయి రెడ్డి? నేను అడుగుతున్నా, విజయసాయి రెడ్డికి ఏం సంబంధం అసలు? ఆయన వైజాగ్లో పోయి వైజాగ్లో కాపురం చేసే విజయసాయి రెడ్డి నెల్లూరులో సొంత ఊరికి నాకు తెలిసి 10 ఏళ్లలో 2 సార్లు కానీ 3 సార్లు కూడా రాని వ్యక్తి ఈరోజు నీకు మనిషి లేక, నీ ఏ కమ్యూనిటీలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావో, రెడ్డి కమ్యూనిటీలో నెల్లూరులో ఆఖరాకి నీకు ఒక ఎంపీ క్యాండిడేట్ నెల్లూరులో లేక నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు వేరే దగ్గర నుంచి. సేమ్ థింగ్ ఇన్ ఒంగోలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొని వచ్చే ఒంగోలులో ఒక ఎంపీ క్యాండిడేట్ నువ్వు అనుకున్న